వీడియో అయితే చూసిరా ఫుల్ వీడియో వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. మీరు అక్కడ వచ్చి ఫుల్ వీడియో అయితే చూడవచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే మీ దగ్గర ఎలిట్ మిషన్ లేటెస్ట్ వర్షన్ లేకుండా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. మీరు అక్కడ వచ్చి అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ వచ్చి అయితే ఇన్పుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ అయితే లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే ఫస్ట్ అయితే మీరు ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తారు. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి కదా, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ అయితే రాను అని ఉంటుంది. ఓకే, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఫాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఉన్న ఫాంట్స్లో ఏదైతే బాగుంటుందో అదైతే పెట్టేసుకోండి. నేను ఈ ఫాంట్ కూడా ఇస్తాను. ఈ ఫాంట్ మీకు నచ్చకుంటే వేరే ఫాంట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వీవాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఓపిస్తాయి. అంటే ఈ ఎలిట్ మిషన్లో ఉండేవి చాలా ఉంటాయి. మీకు నచ్చింది పెట్టేసుకోండి. లేదంటే ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా అయితే ఇలా రైట్ సైడ్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా గ్రూప్స్ అయితే ఉంటాయి. ఓకే, సింపుల్గా మీరు గ్రూప్ని ఎలా చేయాలంటే ఫస్ట్ గ్రూప్ అయితే చూపిస్తున్నాను నేను. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కింద ఇమేజ్ ఉంది కదా. ఓకే, ఈ ఇమేజ్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది కదా. ఓకే, దానిలోకి అయితే వెళ్ళండి. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇమేజెస్ ఉంటాయి కదా. మీరు ఎవరైతే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అయితే సింపుల్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఈ సపోజ్ డెమో కోసం ఈ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఫింగర్స్ పెట్టి అడ్జస్ట్ చేసేయండి. ఓకే, ఇలా మీరు మధ్యలో ఉండేటట్టు అయితే అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా 2 ఫింగర్స్ పెట్టి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటే మీకు చూడండి ఇక్కడ ఫోటోలు అయితే ఇలా నీట్గా యాడ్ అయిపోయిందో. ఇలానైతే ఈ 4 గ్రూప్స్లో అయితే మీరు ఫొటోస్ యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా 3 గ్రూప్స్ ఉన్నాయి. సేమ్ అలానే ఇమేజ్ అయితే చేంజ్ చేసేయండి. చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ 3.22 సెకండ్స్ దగ్గర నుంచి 7-11 సెకండ్స్ దగ్గరికి అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక ప్రాసెస్ అయితే చెప్తారు. మీకు 5 ఇమేజెస్ అయితే ప్రొవైడ్ చేశాను. ఓకే, ఇలానైతే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 ఇమేజెస్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కింద ఉన్న ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 బాక్స్లో ప్లస్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే తీసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ 3 ఇమేజెస్ ఉన్నాయి చూడండి. ఓకే, ఈ 3 ఇమేజెస్కి అయితే యాడ్ చేసేయండి. సింపుల్గా ఇక్కడ 2 బాక్స్లో ప్లస్ సింబల్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యాడ్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆపేసి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ 4th ఇమేజ్ చూడండి. ఓకే, ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న 2 బాక్స్లో ప్లస్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే తీసుకోండి. చేసుకున్న తర్వాత వీక్ అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ సేమ్ యాస్టీజ్ ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్ కూడా సింపుల్గా పేస్ట్ స్టైల్ అయితే వేసేయండి. కలర్ ఆప్షన్ ఆపేసి పేస్ట్ స్టైల్ వేసేయండి. ఇక్కడ యాస్టీజ్ ఇక్కడ ఈ ఇమేజ్ అయితే లాంగ్ ఇమేజ్ ఉంటుంది, దీనికి ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఫోటో రీప్లేస్ చేసేయండి. ఎలా అంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ స్టార్ ఆప్షన్ కానీ ఇట్లా నెంబర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫొటోస్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోలు అయితే సెలెక్ట్ చేసుకోండి. అయితే ఈ ఫోటోనే ఉంచుతున్నారు. ఇప్పుడు సింపుల్గా అయితే బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ కింది ఫొటోస్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా 2 బాక్స్లో ప్లస్ లేయర్ దాని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే వేసుకోండి. కాపీ 4 లేయర్స్ ఇలా దీని అయితే డిలీట్ కొట్టేసేయండి. డిలీట్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే 7-11 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇటు 2 బాక్స్లో ప్లస్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ అని ఉంటుంది ఆప్షన్. ఓకే, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయితే చేసుకున్న కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫీస్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా ఇమేజ్ అయితే లైట్గా రీప్లేస్ చేసుకుని ఇలానైతే లాస్ట్ వరకు అయితే ఎక్కడ వరకు బీట్ వరకు ఉందో అక్కడ వరకు అయితే మీరు ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఈ 4 అయిపోయిన తర్వాత ఇక్కడ లాంగ్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని కూడా యాస్టీజ్ సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. 2 బాక్స్ మీద ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసుకున్న తర్వాత ఈ 4th ఇమేజ్ తర్వాత ఏదైతే ఉందో అక్కడైతే సింపుల్గా పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి అయితే చూపిస్తారు. సింపుల్గా అయితే ఇలానే లాస్ట్ వరకు అయితే ఇలా ఈ 4 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ 2 బాక్స్లో ప్లస్ సింబల్ దాని మీద క్లిక్ చేసి కాపీ 5 లేయర్స్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 2 బాక్స్లో ప్లస్ సింబల్ దాని మీద క్లిక్ చేసి పేస్ట్ 5 లేయర్స్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఓకే, ఇలానైతే అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ ఆప్షన్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇమేజెస్ అయితే నీట్గా చేంజ్ చేసుకుంటే అంతే. ఇలానైతే నీట్గా అయితే చేంజ్ చేసుకోండి లాస్ట్ వరకు. చేసుకున్న తర్వాత
వీడియోని అయితే ఎక్స్పోర్ట్ ఇక్కడ మీద సెట్టింగ్స్ పక్క పెట్టి ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే దాన్ని క్లిక్ చేసి 720pలోనైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ ఫోన్ అనేది ల్యాగ్ కాదు. సింపుల్గా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్ అయితే వీడియోలో అయితే నచ్చితే మాత్రం వీడియో లైక్ చేసి థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.